జనరల్‌గా సెఫాలజిస్ట్‌లు గాని, పొలిటికల్ అనలిస్ట్‌లు గాని, ఓటింగ్ పర్సెంటేజ్ మీద మీకు గెలుపు యొక్క లక్ష్యాల్ని అంటే ఎవరు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది అనేది మనకు తెలియజేస్తారు. గతంలో ఎగ్జిట్ పోల్స్ అనేవి వెంటనే వచ్చేసేవి ఎలక్షన్‌కి ముందే. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఎగ్జిట్ పోల్స్‌ని బ్యాన్ చేసేసారు. కంప్లీట్‌గా రిజల్ట్‌కి ముందు రోజు వస్తుంది ఇప్పుడు. ఎందువల్ల అంటే మీకు జూన్ 2 వరకు దేశవ్యాప్తంగా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏ రాష్ట్రానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ చేయకు. అదొక మూర్ఖమైనటువంటి లెక్క అనిపిస్తుంది నాకు. ఎందుకో. మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు తీసుకుందో ఆ నిర్ణయం మనం గౌరవించాలి కాబట్టి మాట్లాడే పని లేదు గానీ. సో, ఓటర్ల యొక్క టర్నౌట్, ఓటింగ్ పర్సంటేజ్ ఎంతుంది అనే దాన్ని బట్టి ఎలక్షన్ యొక్క గెలుపోటములు నిర్దేశించబడతాయి అనే మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. సో, మనకి ఉన్నటువంటి సమాచారం అనండి, లేకపోతే మనకున్న స్టాట్స్ ప్రకారం 2019 ఎలక్షన్‌లో 80% ఓటింగ్ టర్నౌట్, ఓటింగ్ పోలింగ్ పర్సంటేజ్ పడింది. జనరల్‌గా సెఫాలజిస్టులు గాని, పొలిటికల్ అనలిస్టులు గాని, నాకు గూడా ఉన్న అవగాహన స్టాట్స్ ప్రకారం గత దశాబ్దాల కాలంగా చూస్తున్న మీరు తమిళనాడుతో మనం కలిసినప్పుడు లెక్కలు తీసుకోండి, ఆ తర్వాత మనం తెలంగాణతో కలిసినప్పుడు లెక్కలు తీసుకోండి, ఆంధ్ర విడిపోయిన తర్వాత లెక్కలు తీసుకోండి. ఎక్కువ శాతం ఎస్పెషల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ విషయానికి వచ్చేసరికి మీకు ఎట్లా ఉంటదంటే 75% కంటే తక్కువ గనక ఫైనల్ ఓటింగ్ పర్సెంటేజ్ వస్తే, అంటే ఈరోజు మొత్తం ఇప్పుడు టైం 12 అయిందనుకోండి. 12:30 అయింది. సో, 1 గంట అయిందనుకోండి ఈ వీడియో చూసేది మీరు. సో, 1 గంట టైంకి ఎంత పర్సెంటేజ్ వచ్చిందనేది మనం లెక్కేసుకుంటే అది 75 కంటే తక్కువ ఉంటే అంటే ఆఖరికి 6కి క్లోజ్ అవుతుంది మనకి ఎలక్షన్. 6 లోపు గనక 70% కంటే తక్కువ ఉంటే 70, 75 మధ్య ఉంటే గనక ఎగ్జిస్టింగ్ పార్టీకి అంటే వైసీపీ పార్టీకి ఖచ్చితమైనటువంటి పాజిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. లేదు 75 దాటితే ఖచ్చితంగా టీడీపీ పార్టీకి అనుకూలమైనట్లు లెక్క. అంటే ఎట్లా ఉంటదంటే 70-80 మధ్య వచ్చిందనుకోండి, మరీ ఎగ్జాక్ట్‌గా చెప్పలేం. కానీ 70కి తగ్గిపోయి లేదా 80కి పెరిగితే గ్యారంటీ చెప్పేయొచ్చు. 80కి పెరిగిందా చంద్రబాబు సీఎం గ్యారంటీ రాసేసుకోవచ్చు. ఏ ఎగ్జిట్ పోల్ మీరు చూడక్కర్లా. 70కి తగ్గిందా జగన్మోహన్ రెడ్డి సీఎం మీరు ఏ ఎగ్జిట్ పోల్ చూసుకోకర్లా రాసేసుకోవచ్చు. సో, ఇది సెఫాలజిస్టులు గాని, పొలిటికల్ అనలిస్టులు గాని మీరు స్టాట్స్ చూసుకుంటే మీకు కూడా బేసిక్‌గా అర్థమయ్యేటువంటి విషయం ఇది. సో, ప్రస్తుతానికి ఒక 1,00,00,000 మంది వరకు 1,30,00,000 మంది వరకు ఓటేసినట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఓటింగ్ పర్సెంటేజ్ డీసెంట్‌గా ఎళ్తుంది. సూపర్ ఏమీ గాదు. మీరు టీడీపీ ఛానెల్ చూస్తే ఓ సూపర్ అంటున్నారు. సాక్షి ఛానెల్ చూస్తే యావరేజ్ అంటున్నారు. అట్లా ఏం గాదు. డీసెంట్‌గా ఉంది. సో, మరి సాయంత్రానికి మీకు 1 గంట అంటే దాదాపు 5 గంటలు ఉంది. ఇంకా 6 వరకు పొడిగించారు ఏపీలో ఎలక్షన్. ఎన్ని ఎండల మూలంగా. పైగా ఇవాళ ఎండ గూడా లేదు. జనాలు గూడా బానే వస్తున్నారు అంటున్నారు. సో, ఈ ఓటింగ్ టర్నౌట్, ఓటింగ్ పర్సెంటేజ్ గనక పెరిగి మీకు 70 లోపొచ్చిందా జగన్ సీఎం. 80 పైనొచ్చిందా చంద్రబాబు సీఎం. లేదు ఈ మధ్యలో వచ్చిందా టఫ్‌లో మనం చూసుకోవాలి. మొత్తం మీద 75 లోపు గనకొస్తే జగన్ ఛాన్సెస్ ఎక్కువుంటాయి. 75 పైనొస్తే చంద్రబాబు ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, ఇద్దరిలో ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉంది? మీరు ఆల్రెడీ ఓటేసొచ్చుంటారు. ఇక్కడ గూడా ఒక కామెంట్‌లో ఓటేసేయండి. జగన్ ఈజ్ సీఎం లేదా చంద్రబాబు ఈజ్ సీఎం అని మీరు కామెంట్‌లో ఓటేయండి.